హలో గాయ్స్, నెక్స్ట్ మన వీడియో వచ్చేసరికి ఏ టాపిక్ మీద అంటే టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. 4 టైప్స్ అన్నమాట. ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఆ నేమ్లోనే ఉంది. పొజిషన్ అంటే ఏంటి? అది ఆర్డర్ని ఫాలో అవుతుంది అని మీనింగ్. ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ పారామీటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. పారామీటర్స్కి వచ్చేసరికి అందులో ఎన్ని టైప్స్ ఉంటాయంటే యాక్చువల్ పారామీటర్ అండ్ ఫార్మల్ పారామీటర్. యాక్చువల్ పారామీటర్ అంటే ఏంటంటే పారామీటర్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫంక్షన్ కాల్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఫంక్షన్. యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఆర్ యాక్చువల్ పారామీటర్ అని అంటాం. అంటే ఏంటి? మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం కదా, కాల్ చేసేటప్పుడు పారామీటర్స్ ఇస్తాం కదా, దాన్ని యాక్చువల్ పారామీటర్ అంటారు. ఇంకా ఫార్మల్ పారామీటర్ వచ్చేసరికి పారామీటర్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫంక్షన్ హెడర్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫార్మల్ పారామీటర్ అని అంటాం, లేదా ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. ఇంకోండి ఇక్కడ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. డిఫ్ ఫంక్షన్ నేమ్ ఆర్గ్యుమెంట్స్. ఇదేంటి? ఫంక్షన్ హెడర్లోనే కదా మనం చేసాం. అంటే ఏంటి? ఫార్మల్ పారామీటర్ అని అంటాం. కాల్ చేసేటప్పుడు ఇస్తే యాక్చువల్ పారామీటర్ అని అంటాం. నెక్స్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ నెంబర్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ షుడ్ బి ద సేమ్. అంటే మనం యాక్చువల్ పారామీటర్లో ఎన్నైతే ఇచ్చామో ఫార్మల్ పారామీటర్లో కూడా అన్నే ఇవ్వాలని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఇక్కడ ఆర్డర్ను కూడా ఫాలో అవుతుందని సెకండ్ పాయింట్ చెప్తుంది అనమాట. అంటే నేమ్ అని ఇచ్చామంటే శ్రావణి అని ఇవ్వాలి, ఏజ్ అని ఇచ్చామంటే 22 అన్నమాట. అలా అంటే ఫంక్షన్ నేమ్ ఏజ్ అని ఉంది. దీన్ని నేను కాల్ చేస్తున్నాను ఏమి? నేమ్కి శ్రావణి అని, ఏజ్ కూడా 22 అని కాల్ చేస్తున్నాను అనమాట. అంటే నేమ్లోకి ఏజ్ వెళ్తుంది, నేమ్లోకి శ్రావణి వెళ్తుంది, ఏజ్లోకి 20 వెళ్తుంది. ఇవన్నది ఎక్కడికి వెళ్తుంది, ఇది అన్నది ఎక్కడికి వెళ్తుంది. వెళ్ళాక ఇన్సైడ్ ది ఫంక్షన్ నేమ్లోకి ఏమొస్తుంది? శ్రావణి, ఏజ్లోకి 22. అంటే ఇక్కడ పొజిషన్ అనేది ఫాలో అవుతుంది. నేమ్ కింద నేమ్, ఏజ్ కింద ఏజ్. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నా నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నా ఒకటే అనమాట. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ టు ద ఫంక్షన్ బై ఎక్స్ప్లిసిట్లీ స్పెసిఫైయింగ్ ది పారామీటర్ నేమ్ అలాంగ్ విత్ ఇట్స్ వాల్యూ. ఇంకా ఏం చెప్తుందంటే ఇన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డస్ నాట్ మ్యాటర్ బికాస్ పైథాన్ మ్యాచెస్ ది వాల్యూ విత్ ది పారామీటర్ నేమ్. అంటే ఇక్కడ ఆర్డర్ ఏం ఫాలో అవ్వదు. అంటే నేమ్ దగ్గర నేను ఏమి ఇచ్చుకోవచ్చు, దానికి ఎదురుగా ఏజ్ ఈక్వల్స్ టు 22 అని ఇచ్చాను, నేమ్ ఇవ్వలేదు. నేమ్ ఈక్వల్స్ టు శ్రావణి ఇవ్వాలని రూల్ లేదు, నాకు నచ్చింది ఇచ్చా. ఆర్డర్ ఏం ఫాలో అవ్వదు ఇక్కడ. డిఫ్ ఫంక్షన్ నేమ్ ఏజ్. ఇన్సైడ్ దట్ name and age we are printing. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎక్స్లోకి వైలోకి వాల్యూస్ని స్టోర్ చేసే ఇలా కూడా మనం అసైన్ చేయొచ్చు కదా. ఎక్స్లోకి 10 వెళ్తుంది, వైలోకి 20 వెళ్తుంది. షో బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఏంటి? బిలోకి ఏంటి? 10 వెళ్తుంది. 20లోకి ఏలోకి ఏమవుతుంది? 20 వెళ్తుంది. ఇక్కడ నేను ఏమైనా తిన్నంగా ఏ వాల్యూని పంపించానా? కాదు కదా. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? అది పొజిషన్ ఏం ఫాలో అవ్వదు. ఫస్ట్ నేను బి వాల్యూని పాస్ చేస్తాను, తర్వాత ఏ వాల్యూని పాస్ చేస్తాను. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 20, 10 అనేగా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇవి మీరు రన్ చేసి చూడండి. ప్రతి ఒక్కటి నేను రన్ చేసి చూపించాలంటే కష్టం. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే అందులోనే పేరులోనే ఉంది. డిఫాల్ట్గా అంటే బై డిఫాల్ట్గా అంటాం కదా, బదులుగా అని. ఫార్మల్ పారామీటర్ వాల్యూ ఈజ్ అసైన్డ్. అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. డిఫ్ ఫంక్షన్ నేమ్. ఇక్కడ నేనేం చేశాను? ఇదేమంటారు? హెడర్లో ఉంటే దాన్ని ఫార్మల్ పారామీటర్ అనేగా అంటాం. అంటే ఫార్మల్ పారామీటర్ దగ్గర మనం వాల్యూని అసైన్ చేస్తాం అనమాట బై డిఫాల్ట్గా. అంటే నేను గ్రీట్ అని కాల్ చేసా, నేమ్ అని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ అవుతుందా? డిఫాల్ట్ ఇవ్వకపోతే ప్రింట్ అవ్వదు ఏమి. నేను డిఫాల్ట్గా నేమ్ ఈక్వల్స్ టు గెస్ట్ అని ఇచ్చాను కాబట్టి నేను కాల్ చేసేటప్పుడు ఏమి ఇవ్వకపోయినా నేమ్లోని గెస్ట్ అని ప్రింట్ అవుతుంది, హలో గెస్ట్ అని. అదే నేను శ్రావణి అని ఇచ్చాను అనుకో, శ్రావణి అనేది తీసుకుంటుంది, గెస్ట్ అనేది తీసుకోదు. మీరు ఒకసారి రన్ చేసి చూడండి.
హలో గెస్ట్ అని వస్తుంది, తర్వాత శ్రావణి అని కాల్ చేసినప్పుడు హలో శ్రావణి అని వస్తుంది. పైన ఒకసారి చూద్దాం. ఆల్వేస్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ ఫాలో ది నాన్ డిఫాల్ట్. అంటే ఆ పాయింట్ ఎలా మీకు ఇక్కడ ఏంటంటే ఇదేంటిది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, ఇదేంటిది నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఆల్వేస్ ఫాలోస్ ది నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. అక్కడ చెప్పిన పాయింట్ అదే. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ that have a default value assigned in the function definition. Variable length arguments. It is used when number of arguments are unknown. It can be invoked with 0 parameter or 1 arguments or 2 arguments or n arguments అన్నమాట. ఫస్ట్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇంటర్నల్లీ కన్వర్టెడ్ ఇంటూ ట్యూపుల్. మనకి 3 అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అన్న వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. స్టార్ ఆర్గ్స్ ఒకటి, స్టార్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఫస్ట్ స్టార్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఇది ఎప్పుడు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి వెన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ అన్నోన్, అంటే మనం తెలియదు అనమాట ఎన్ని పాస్ చేయాలనుకున్నా, అప్పుడు మనం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇంటర్నల్లీ కన్వర్టెడ్ ఇంటూ ట్యూపుల్. నెక్స్ట్ పైథాన్ ప్రొవైడ్ స్టార్ ఆర్గ్స్ అండ్ స్టార్ కీవర్డ్ ఆర్గ్స్. స్టార్ ఆర్గ్స్ అంటే ఏంటంటే వేరియబుల్ లెంత్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ అన్న స్టార్ ఆర్గ్స్ అన్న ఒకటే. వేరియబుల్ లెంత్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే. స్టార్. ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూడొద్దాం. ఇక్కడ ఏంటంటే స్టార్ ఆర్గ్స్ అంటే ఇక్కడ స్టార్ ఆర్గ్స్ అని ఇస్తామన్నమాట. ఇక్కడ నేనేమన్నాను, మనకి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ అన్నోన్, ఎన్ని నువ్వు పాస్ చేయాలనో తెలియదు అనమాట. నీకు నచ్చినని పాస్ చేసుకోవచ్చు అనమాట. అవనేవి ఇందులో స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన తర్వాత ప్రింట్ చేసేటప్పుడు ఆర్గ్స్ అని ప్రింట్ చేస్తే ఈ వాల్యూస్ ప్రింట్ అవుతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యూపుల్. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి ఇక్కడ కీ వాల్యూ పేర్లా ఇస్తాను అనమాట. కీ వాల్యూ ఇప్పుడు ఏంటి ఇక్కడ వచ్చేసరికి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇందాక నేనేం చెప్పాను, అది ఆర్డర్ నేమ్ ఫాలో అవుతుంది అనమాట. ఇవి ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఏంటి నేను మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చాను అనమాట. వెన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ అన్నోన్. ఓకే, నెక్స్ట్ ఇది ప్రింట్ చేసి చూడండి. దీన్ని ఇంకోలాగా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఎలా అంటే ఫంక్షన్ని కాల్ చేసాము, ఫర్ లూప్లో పెట్టి ఫస్ట్ ఏంటి నేమ్ ప్రింట్ అవుతుంది శ్రావణి అని, తర్వాత ఏంటి ఏజ్ 20 అంటే కీ అంటే నేమ్, వాల్యూ అంటే శ్రావణి. కీ అంటే ఏజ్, 20 అంటే వాల్యూ. కీ వాల్యూ రెండు నువ్వు ప్రింట్ చేయాలనుకున్నప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ డాట్ ఐటమ్స్ అంటే 2 తీసుకుంటుంది కీ వాల్యూ అనమాట. సింటాక్స్ అది. ఇక్కడ కీ ప్లేస్లో ఐ అని పెట్టుకోవచ్చు, వాల్యూ ప్లేస్లో జే అని పెట్టుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం, ఐ ఇక్కడ జే అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎట్ ది సేమ్ టైం 2 నేను కాల్ చేసా, ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇంకోండి ఇది స్టార్ ఆర్గ్స్లోకి వెళ్తుంది, స్టార్ కీవర్డ్ ఆర్గ్స్లోకి ఇంకో నేమ్ ఏజ్ వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లాంబ్డా ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఇది ఖచ్చితంగా అందరికీ తెలిస్తే బెస్ట్ అనమాట. Lambda function is a small anonymous function that can have any number of arguments but only one expression. It is used for short and simple operations అనమాట. అంటే నువ్వు సింపుల్గా అంటే ఒక 10 లైన్స్లో రాయాల్సింది 5 లైన్స్లో రాయాల్సింది 2 లైన్స్లో అయిపోతుంది అనమాట. ఫంక్షన్ నేమ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఆర్గ్యుమెంట్ కాలమ్ ఎక్స్ప్రెషన్ అనమాట. స్క్వేర్ ఈక్వల్స్ టు లాంబ్డా. ఇక్కడ లాంబ్డా అనేది కీవర్డ్, రిజర్వ్డ్ కీవర్డ్ అనమాట. ఇక్కడ ఏంటిది, ఇది ఆర్గ్యుమెంట్స్, ఇది ఫంక్షన్ నేమ్, ఇది వచ్చేసరికి ఎక్స్ప్రెషన్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ x+y చేయాలనుకుంటున్నా ఆపరేషన్, అది ఎక్స్ప్రెషన్ అంటాం అనమాట. మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం అది ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది. ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ అన్నాను కదా, ఫంక్షన్ నేమ్ అంటే ఏంటి, మనం కాల్ చేస్తేనే కదా అది కాల్ అయ్యి ప్రింట్ అవుతుంది. 4ని కాల్ చేసా, అప్పుడు ఆర్గ్యుమెంట్స్లోకి 4 వెళ్తుంది. తర్వాత 4 into 4 అంటే ఏంటి, 16 అనేది ప్రింట్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ అని కాదు, ఇక్కడ ఏంటి ఇది మల్టిప్లికేషన్ కదా.
4 4 16. ఓకే, టోటల్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ వాల్యూస్ని సమ్ చేయాలనుకుంటున్నాను. ఫంక్షన్ని కాల్ చేసా. ఇక్కడ ఏంటి మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏంటి, స్టార్ ఆర్స్ కింద వస్తుంది కదా. స్టార్ నెంబర్స్లో మనకి ఇవన్నీ వెళ్తాయి. వెళ్ళి ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాను, సమ్ ఫంక్షన్ అనేది యూజ్ చేశాను. సమ్ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ ఏమేంటి, అదే ఏమైతే మనం ఎందులో అయితే స్టోర్ చేసామో అది ఇస్తాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇవన్నీ యాడ్ అయ్యి 100 అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, యాడ్ అనే ఫంక్షన్ ఏం తీసుకున్నా, ఏబి వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చా, అది ఎక్స్ప్రెషన్ ఇచ్చా, ఏంటి a ప్లస్ బి చేయాలనుకుంటున్నా. కాల్ చేసేటప్పుడు 10 20 10 20 అనేది వెళ్తుంది, ఎడిషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే గాయస్, ఈరోజుకి